తెలంగాణ రాష్ట్రం బీఆర్ఎస్ హయాంలో అప్పుల కుప్పగా మారితే కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులు ఎలా సంపన్నులయ్యారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. సచివాలయం ఎదుట రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద నిర్వహించిన రైతు నేస్తం కార్యక్రమంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ రైతుల సంక్షేమమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలన, 18 నెలల కాంగ్రెస్ పాలనపై బహిరంగ చర్చకు సిద్ధమని ఆయన సవాల్ విసిరారు. అందుకే ఈ వేదిక మీద నుంచి 4 కోట్ల తెలంగాణ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా. ఆలోచన చేయండి, అంచనా వేయండి, బేరీజు కట్టండి. 10 ఏళ్ల వాళ్ళ పాలన ఎట్లుందో, 18 నెలల్లో మా మిత్రుల పరిపాలన ఎట్లుందో మీరు చర్చ పెట్టండి. చెట్టు కింద పెట్టండి, పెళ్లి కాడ పెట్టండి, చావు దగ్గరకు పోయినప్పుడు మాట్లాడండి, కళ్ళు కాంపౌండ్ కాడ మాట్లాడండి, దావత్ కాడ మాట్లాడండి, ఏడికెళ్ళినా చర్చ పెట్టండి. 10 ఏళ్లలో ఆయన చేసిందేందో, 18 నెలల్లో మనం చేసిందేందో చర్చ పెట్టండి. కేవలం 9 నెలల్లోనే రాష్ట్ర వ్యాప్తంగా రైతుల ఖాతాల్లోకి 9,000 కోట్ల రూపాయల నిధులను జమ చేసినట్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. రైతుల ఆశీర్వాదం వల్లే తాను చిన్న వయసులోనే ముఖ్యమంత్రి అయ్యానని, వారి అభివృద్ధికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. తమ ప్రజా ప్రభుత్వంలో రైతులకు మొదటి ప్రాధాన్యత ఉంటుందని, ఆ తర్వాతే మహిళలు, యువతకు స్థానం ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. గతంలో వరి వేసుకుంటే ఉరేనని సామెత ఉండేదని, పరిస్థితి ఉంటే కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక సన్నవడ్లు పండిస్తే బోనస్ ఇస్తామని చెప్పి 48 గంటల్లోనే డబ్బులు జమ చేశామని వివరించారు. దేశంలోనే అత్యధికంగా వరి పండించే రాష్ట్రంగా తెలంగాణను నిలవడం గర్వకారణమని, వ్యవసాయం అంటే రైతును రాజును చేయడమేనని ఆయన ఉద్ఘాటించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో 60,000 ఉద్యోగాలు కల్పించామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. గ్రామాల్లో అమ్మ ఆదర్శ పాఠశాలలు తీసుకువచ్చి విద్యాభివృద్ధి కృషి చేస్తున్నామని చెప్పారు. 1 కోటి మంది మహిళలను కోటేశ్వరులుగా చేయడమే తమ ప్రభుత్వ ధ్యేయమని పునరుద్ఘాటించారు. ఇందుకోసం అనేక చర్యలు చేపడుతున్నట్టు వివరించారు. మహిళలు సౌర విద్యుత్ ఉత్పత్తి చేసేలా ప్రోత్సహిస్తున్నామని, 1000 మెగావాట్ల సౌర విద్యుత్ పై విద్యుత్ శాఖతో ఒప్పందం కుదుర్చుకున్నామని తెలిపారు. పాఠశాలల్లో ఆహార పదార్థాల సరఫరా బాధ్యతను కూడా స్వయం సహాయక సంఘాలకు అప్పగించినట్టు ముఖ్యమంత్రి తెలిపారు.